హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి చాలాసార్లు కామన్గా కూడా ఫేస్ చేసే ప్రాబ్లం అందరూ కూడా ఇప్పుడు ఏంటి అంటే హెవీ వెయిట్ అండి. మనకి ఉండాల్సిన వెయిట్ కంటే కూడా హెవీ వెయిట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని తగ్గించుకోవడానికి మనం చాలా రకాల కషాయాలు కానీ లేదంటే టీలు అని లేదు అంటే డైట్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటాం కదా. అయితే డైట్ ప్లాన్స్ మనం ఫాలో అయినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మనము కొన్నిసార్లు ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చిన్న స్నాక్ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మనకు అలాంటప్పుడు క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి, స్వీట్ తినాలనో లేదు అంటే మనకి ఫ్రూట్స్ తినాలా ఏంటి అనేది కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఈవినింగ్ టైమ్స్లో కూడా అంటే లంచ్కి ఇంకా డిన్నర్కి మధ్యలో కూడా మనకి స్నాక్ టైంలో కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే దాని గురించి కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకు అలాంటి టైంలో ఎక్కువగా కొంచెం ఆకలిగా ఉన్నప్పుడు జంక్ ఫుడ్ అలాంటివి తీసుకోకుండా హెల్దీ స్నాక్ ఐటమ్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి కావాల్సిన మినరల్స్ ఇంకా ప్రోటీన్స్ని మన బాడీకి అందిస్తుంది అనమాట. అయితే ఇలాంటి ఒక మంచి ఐటమ్ని మనం వెయిట్ లాస్ కోసం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్లాక్స్ సీడ్స్ మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇందులో మనకి వెయిట్ లాస్ అవ్వడానికే కాకుండా మన బాడీకి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి ఫ్లాక్స్ సీడ్స్లో ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి ఇస్తూనే మనకి హెవీ వెయిట్ అనేది అంటే బాడీ వెయిట్ అనేది మనకి పెరగకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి చాలా మంచి ఎనర్జీని ఇస్తుంది, మనకి చాలా బాగా మన స్టమక్ని కూడా ఫిల్ చేస్తుంది. సో ఇలా మనము ఒక 1 కప్ వరకు అంటే ఫస్ట్ మీరు ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవాలో దాని తగ్గట్టుగా మీరు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి. ఇక్కడ 1 కప్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ని మీడియంగా హీట్ చేసుకొని మనం కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాం కదా అవి యాడ్ చేసుకొని కొంచెం మనము రఫ్గా వేయించుకోవాలి. ఎక్కువగా హీట్ కాకుండా ఎక్కువగా మనకి డ్రైగా ఉండకుండా నార్మల్గా ఉండేలాగా మనము కొంచెం ఇలా కలుపుతూ వేయించుకోవాలి. మనకి అవిసె గింజలు అంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి బ్లాక్ అయిపోతే మనకేంటంటే అవి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో అందుకనే కలర్ చేంజ్ అవ్వకుండా మనము కంపల్సరీగా ఇలా దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఫ్లాక్స్ సీడ్స్ని కొంచెం దూరగా వేయించుకోవాలి. మనకి ఇందులో కావాల్సిన వాల్యూస్, బాడీకి కావాల్సిన న్యూట్రియంట్ వాల్యూస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఇలా ఫ్లాక్స్ సీడ్స్లో ఉండే పచ్చివాసన పోయి మనకి దోరగా ఫ్రై అయ్యేలాగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కాదండి, ఒక 1 to 2 minutes అయితే మనకి బాగా దోరగా వేగిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ అవిసె గింజల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్లాక్స్ సీడ్స్ని కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత కొంచెం చల్లారనిచ్చుకోవాలి. ఇలా చల్లారనిచ్చుకున్న తర్వాత 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాం కదా, ఇందులో మనకి ఒక 2 tablespoons వరకు తీసుకుని ఇందులో మనము 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాం కదా, సో మనకి కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ అలాగే పెట్టుకొని ఒక 2 to 3 tablespoons వరకు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో ఒక 3 tablespoons వరకు ఫ్లాక్స్ సీడ్స్ మనము వేయించిన దాంట్లోంచి తీసి యాడ్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్లాక్స్ సీడ్స్ని చక్కగా పౌడర్ చేసేసుకోవాలి. మనకి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం వాటితో లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. అయితే దాంట్లో కొంచెం స్వీట్నింగ్ కోసం మనము యాడ్ చేయడానికి బెల్లంని యాడ్ చేస్తున్నాము. బెల్లంని మీరు ఇలా నార్మల్గా పీసెస్ లాగా ఉన్న బెల్లంని కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇది కొంచెం మనకి పాకం రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా పౌడర్గా చేసుకున్న బెల్లం తీసుకుంటే మంచిది, బెటర్గా. కాకపోతే మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోవచ్చు. మనకి బెల్లంది పౌడర్ అన్న యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బెల్లం ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం మనము ఒక 1/2 glass వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనకి లడ్డూకి స్వీట్నింగ్ సరిపడా బెల్లం ముక్కలు కానీ బెల్లం పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లంది పౌడర్ యాడ్ చేస్తున్నాను, త్వరగా మనకి మిక్స్ అవుతుంది. ఇలా మనకి స్వీట్నింగ్కి సరిపడా బెల్లంని కరిగించేసుకోవాలి. నెక్స్ట్ మనము ముందుగానే పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసిన ఫ్లాక్స్ సీడ్స్ని, వాటిని ఒక 2 teaspoons యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము పౌడర్గా మిక్స్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో వేసుకుని ఫ్లాక్స్ సీడ్స్ని, ఆ పౌడర్ కూడా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా పూర్తిగా ఇందులో యాడ్ చేసేసుకోవాలి.
ఇలా యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి, యాలకుల పొడి. మనకి మొత్తం లడ్డు కూడా ముద్దలాగా ఉండకుండా మధ్య మధ్యలో ఆ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనం యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే చక్కగా మనకి వాటి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం టేస్ట్ కోసం అండ్ మనకి మంచి హెల్త్ కోసం కూడా కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి కాజు ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు ఏది అవైలబుల్లో ఉంటే బాదాం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అక్రోట్ యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు కొంచెం చల్లారించుకుని తర్వాత మనం లడ్డూల్లాగా చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనము ఈ మిక్స్చర్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మనము ఆరిన తర్వాత కొంతసేపు బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిని మనము లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి పూర్తిగా ఆరకముందే లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే మంచిది. మనకి పూర్తిగా ఆరిపోతే ఏంటంటే బెల్లం వేసుకుంటాం కాబట్టి అది మనకి లడ్డూలు చేయడానికి రాదనమాట. అన్నీ కూడా ఇలాగే మనము ఉండలు చుట్టేసుకోవాలి. ఇది మనకి స్నాక్ టైంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. మనకి బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి మధ్యలో ఉన్న స్నాక్ టైంలో కానీ, లేదు అంటే లంచ్ టైం తర్వాత మనకి డిన్నర్కి మధ్యలో ఉన్న స్నాక్ టైంలో కానీ ఇలాంటి ఒక మంచి ఐటమ్స్ మనం తీసుకుంటే ఏంటంటే మనకి వెయిట్ లాస్కి చాలా బాగుంటుంది. అంతేకాకుండా కడుపు మనకి నిండినట్టుగా ఉంటుంది. మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా మన బాడీకి అందుతాయి. అండ్ మనకి ఎక్కువగా ఆకలి వేయకుండా కూడా ఉంటుందన్నమాట. కావాల్సిన బాడీకి కావాల్సిన ఎనర్జీ ఉంటుంది. సో ఇది మనకి టేస్టీగా ఉంటుంది కాబట్టి బెల్లం పౌడర్ యాడ్ చేసాం కాబట్టి, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి కూడా ఇవ్వచ్చు. చాలా మంచి పోషక విలువలు అనేవి ఈ స్నాక్ ఐటెంలో మనకి ఉంటాయన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్ చాలా హెల్దీ అండి. మన స్కిన్కి కావచ్చు, మన హెల్త్కి కావచ్చు, మన హెయిర్కి కావచ్చు, మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ అవడంతో పాటు మనం చాలా మంచిగా హెల్దీగా కూడా ఉండొచ్చు. ఇలా మనకి ఉండలు చేసుకున్న తర్వాత కొంచెం ఆరనిచ్చుకోవాలి. తర్వాత ఒక బాక్స్లో మనము స్టోర్ చేసి పెట్టుకుంటే స్నాక్ టైంలో ఎప్పుడే కానీ మనము దీన్ని తీసుకోవచ్చు. ఇవి చాలా మంచి హెల్తీగా ఉంటాయండి మనకి ఫ్లాక్స్ సీడ్స్ కాబట్టి. అండ్ ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ ఇంకా కోకోనట్ పౌడర్ అంటే కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసాం కదా, చాలా మంచి న్యూట్రియన్స్ ఇస్తుంది మనకి బాడీకి. అండ్ అనవసరమైన అంటే మనకి జంక్ ఫుడ్ అనేది స్నాక్గా తీసుకునే కంటే కూడా ఇలాంటి హెల్తీ మనం ఫుడ్స్ అనేది ఆప్షన్గా పెట్టుకుంటే చాలా బాగా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ ఎనర్జెటిక్గా కూడా ఉండొచ్చు.